హాయ్ అండి. హాయ్ అండి. సో రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ లండన్లో పెట్టారు. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లైక్ ఈయన మనీ ఇచ్చి అక్కడ పెట్టించుకున్నారు వ్యాక్స్ స్టాచ్యూ అని చెప్పేసి అంటారు. అది అండి, కడుపు మంట. అది యాక్చువల్గా బేసిక్గా ఈనో తీసుకోవాలి వీళ్ళందరూ. సో కడుపు మంట తగ్గుతుంది. ఎందుకంటే కడుపు మంట అయినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలా వచ్చినప్పుడు ఈనో తీసుకుంటే తగ్గిపోద్ది. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఇలా ట్రోల్ చేస్తున్నారో, అంటే అల్లు అర్జున్ గారికి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్. వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మీరు మాత్రం ఖచ్చితంగా ఈనో తీసుకోండి. ఈనో తీసుకోవడం చాలా మంచిది, అప్పుడప్పుడు హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట. ఆయన గ్లోబల్ స్టార్. బేసిక్గా ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో ఆయన టాలెంట్కి ఆయనకు వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు, కానీ ఇలా డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ వెనక చూసుకుంటే చిరంజీవి గారు ఉన్నారు. సో అస్సలు అవసరమే లేదు. ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఈ ఫ్యాన్స్ వార్స్ ఇవన్నీ ఆపేసి కొంచెం హ్యాపీగా అయ్యి ఓకే అల్లు అర్జున్ గారికి పెట్టారు, అలానే రామ్ చరణ్ గారు కూడా పెట్టారు, ప్రభాస్ గారికి పెట్టారు, మన హీరోలకు పెట్టారని చెప్పేసి కొంచెం మంచిగా ఫీల్ అవుతే చాలా బాగుంటుంది. అంతేగాని అంటే ఇప్పటి వరకు స్టార్స్ అంతా కూడా వ్యాక్స్ స్టాచ్యూస్ మొత్తం ఈ సింగపూర్లో ఉన్నాయి. బట్ ఈయనది మాత్రం లండన్లో పెట్టారు. సో దానివల్ల ట్రోలింగ్ చేస్తున్నారు అంటున్నారు. అట్లా అని ఏం లేదు. ఇప్పుడు వ్యాక్స్ స్టాచ్యూ ఎక్కడైనా చేయవచ్చు, దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు. ఇక్కడ ఎందుకు పెట్టారంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది లండన్లో ఉండొచ్చు. సో వాళ్ళు ఎక్కువగా వస్తారు కదా విజిటింగ్కి. ఇప్పుడు వ్యాక్స్ స్టాచ్యూ పెట్టినప్పుడు ఒక టికెట్ ప్రైస్ ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ కొనుక్కోవాలంటే బేసిక్గా ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో సింగపూర్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ లేరేమో రామ్ చరణ్ గారికి, లండన్లో ఉన్నారేమో. సో కొంచెం కలెక్షన్స్ కూడా వస్తాయి కదా దానికి, చూడడానికి వచ్చిన వాళ్ళకి, ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళకు, అలానే అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరూ కొంచెం ప్లస్ ఉంటుందని చెప్పేసి లండన్లో పెట్టారు. కానీ మళ్ళీ అక్కడ నుంచి అది సింగపూర్కి మళ్ళీ షిఫ్ట్ చేస్తారు. ఇలానే అదే మ్యూజియంకి తీసుకెళ్తారు. అలాగే ఆయన పెట్ డాగ్ రైమ్ది కూడా పెట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 క్యూట్గా ఉంది. అండ్ కారా, ఎస్ యా. సో కారా కారా అని చెప్పేసి ఉపాసన గారు అరుస్తుంటే ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా కారా గారు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి స్టాచ్యూని పట్టుకోవడం జరిగింది. యా, సో అంత నీట్గా చేశారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ డాగ్ రామ్ చరణ్ గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్చువల్లీ.